బాల భరోసా పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నామని పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరా మహిళా శక్తి సీఎం ఫ్లాగ్షిప్ కార్యక్రమమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలని సూచించారు. తెలంగాణ రైజింగ్ 2047 సాకారం కావాలంటే మహిళా సంఘాలను బలోపేతం చేయాలన్నారు. మహిళా సంఘాలచే సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించేలా కలెక్టర్ కృషి చేయాలన్నారు. వాటికి అవసరమైన స్థలాలను తక్షణమే గుర్తించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. బాల భరోసా పేరుతో మరో కొత్త పథకం తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా 5 ఏళ్లలోపు చిన్నారులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి బాల భరోసాపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లా స్థాయిలో స్టేట్ ప్లేస్ అన్ని నేషనల్ అనేసరికి ఏ ఒక్కడు కూడా ముందు పడినటువంటి పరిస్థితి ఉంది. మీకు అందరూ తెలుసు, సమాజం చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది, పరిగెత్తుతా ఉంది. ఈక్వల్ గా కాదు, కనీసం దాంట్లో 10% కూడా అటవీ గ్రామాల నుంచి ప్రజలు ఆ స్థాయిలో కమ్యూనికేషన్ కనెక్టివిటీ లేక మరి వెనుకబడిపోతున్నారు. కాబట్టి అవి కొన్ని ప్రాబ్లమ్స్, కనీసం హాస్పిటల్ కట్టించుకోలేకపోతున్నాం, ఒక స్కూల్ కట్టించుకోలేకపోతున్నాం, ఒక ఇల్లు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తే అవి కూడా ఆగిపోతా ఉన్నాయి. లేదా ఆల్రెడీ రోడ్డు ఎగ్జిస్టెడ్ రోడ్ ఉన్నది, దాని మీద ఒక మళ్ళీ రిపేర్స్ తీసుకోలేకపోతున్నాం. మీరు సహకరించే విధంగా ఉండాలని, అది డెవలప్ కావాలంటే చాలా కష్టం అవుతుంది. అటు ఆసిఫాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, ఉట్నూరు సైడ్ కానీ, లేదా ఫారెస్ట్ ఏరియా దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా ఫారెస్ట్ కిందకి వస్తుంది. నైట్ పూట జర్నీలు, ఏదైనా ఆపత్తి ఉంటుంది, అంబులెన్స్ పోవాలి, లేదా ఏదైనా లేట్గా వస్తుంటారు, అట్లాంటివి కూడా బ్రేక్ పడడం తోటి ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ చెక్ పోస్టుల కాడ ఆ ఫారెస్ట్ కి ఇబ్బంది కలగకుండా కానీ కనీసం ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ మినిమం నీడ్స్ అది అయినా మనము కనీసం ఇచ్చుకునేటట్టుగా, పర్మిషన్ ఇచ్చేటట్టుగా మీరు ఈ మీటింగ్ ద్వారా మంత్రి గారు వారందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను.